హలో అండి, ఈరోజు ఇంట్లోనే 4 స్టెప్స్లో ఫేషియల్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చాలామంది బయటికి వెళ్ళి అయితే ఫేషియల్ చేయించుకోరు కదండి. ఇలా మన ఇంట్లో ఉండి మనకు అందుబాటులో ఉన్న వాటితోటే ఇంట్లోనే ఈజీగా ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఐస్ వాటర్ తీసుకోవాలండి. వీటి వల్ల నేను చూపించే ప్రతి దాని వల్ల యూజెస్ ఏంటో కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పాలు విత్ కాటన్ తీసుకోవాలి. తర్వాత స్క్రబ్బింగ్ కోసం కాఫీ పౌడర్ ప్లస్ షుగర్, ఒక టమాటో కూడా తీసుకోవాలి. తర్వాత ఫేస్ ప్యాక్ కోసం అయితే శనగపిండి, పసుపు తీసుకోవాలి. నేను ఇక్కడ దీంట్లో కలుపుకోవడానికి పాలు యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు పెరుగు కూడా యూజ్ చేసి కలుపుకోవచ్చండి. అది మీ స్కిన్ టోన్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే పాలు యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఐస్ ఫేషియల్. దీనివల్ల యూజెస్ ఏంటంటే పఫీనెస్ని రెడ్యూస్ చేస్తుంది, పోర్స్ని టైట్ చేస్తుంది, పింపుల్స్ ఉంటే వాటిని కామ్ చేస్తుంది, ఇరిటేషన్ ఉన్నా రెడ్యూస్ చేస్తుందండి. మెయిన్గా ఇప్పుడు సమ్మర్ కదా, ఎండలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు స్కిన్ బర్నింగ్ అనిపిస్తుంది కదా, అప్పుడు ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు. చల్లగా బాగుంటుందండి. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. తర్వాత మిల్క్ క్లెన్జింగ్ వల్ల యూజెస్ ఏంటో చెప్తాను. ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది, ఫేస్ని హైడ్రేట్గా ఉంచుతుంది, ఫేస్ మాయిశ్చరైజ్గా ఉంటుంది, టైట్నింగ్ ఫీలింగ్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏది కానీ మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే ఫేస్లో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం అనేది పోతాయండి. దాని ద్వారా ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది. ఫేషియల్ వల్ల అంటే బ్లాక్ వైట్ అట్లా కాదండి. ఫేషియల్ వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయింది, ఫేస్ అనేది హోల్స్ అనేది ఓపెన్ అయ్యి ఇంప్యూరిటీస్ మొత్తం పోయి బాగుంటుందండి. సో తర్వాత స్క్రబ్లో నేను తీసుకున్నవి కాఫీ పౌడర్, షుగర్, టమాటో. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. దీని ద్వారా స్క్రబ్ చేస్తే ఇన్స్టెంట్గా గ్లోనెస్ వస్తుందండి. దీని ద్వారా యూజెస్ ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, ట్యాన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ బ్రైట్ చేస్తుందండి. ఇట్స్ వెరీ యూజ్ఫుల్. చాలామంది చాలా వీడియోస్లో కూడా ట్రై చేసే ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి దీన్ని ఒక 10 మినిట్స్ అలాగే ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోద్దండి. తర్వాత ఫేస్ ప్యాక్ తీసుకోవాలండి. ఫేస్ ప్యాక్ అనేది శనగపిండి యూజ్ చేస్తున్నాం కదండి. ఇది చాలా పురాతన కాలం నుంచి అందరూ యూజ్ చేస్తున్నారు. శనగపిండిలో పసుపు, పాలు యాడ్ చేసి మంచిగా లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మీ ఇష్టం అండి, మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు, పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ పాలు మాత్రమే యాడ్ చేశాను. మీ డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ దానికి సంబంధించి మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. దీన్ని పేస్ట్ లాగా చేసుకొని దీనికి ఫేస్ పైన అప్లై చేసుకోవాలి, ఈవెన్గా అప్లై చేసుకోవాలి. దీనివల్ల యూజెస్ ఏంటంటే యాక్ని కంట్రోల్ చేస్తుందండి, డీప్ క్లెన్జింగ్గా ఉంచుతుంది, ఎక్సెస్ ఆయిల్ని ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుందండి. ఇలా 10-15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.